చాలా మంది అనుకుంటారు. ఐసీటీ వీసా మీద యూకే వస్తే లైఫ్ సెట్ అని. బట్ హానెస్ట్‌లీ చెప్పాలంటే నాకు ఫస్ట్ 2-3 ఇయర్స్ చాలా కన్‌ఫ్యూజన్స్, ఫియర్ ఉండే. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లోకస్ లైఫ్. మైసెల్ఫ్ వెంకట్. నేను 2021లో లండన్ వచ్చాను. ఆన్‌సైట్ రోల్‌లో వచ్చానన్నమాట. బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ ఐటీ. అప్పుడు నా వీసా వచ్చి ఐసీటీ. ఐసీటీ రియాలిటీలోకి వస్తే దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. ఫాస్ట్‌గా యూకే వచ్చేయొచ్చు. బట్ డిసడ్వాంటేజెస్ చాలా మంది చెప్పరు. ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్ వచ్చి జాబ్ స్విచ్ అలౌడ్ కాదు. మీకు సాలరీ గ్రోత్ అన్ని కంపెనీ మీదే డిపెండ్ అయ్యి ఉండాలి. అండ్ సెకండ్‌లీ లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఉండదనమాట. ఐసీటీ వీసా మీద ఐఎల్ఆర్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. మీరు 10 ఇయర్స్ వెయిట్ చేయాలి. దట్ టూ 1 ఇయర్ కూల్ ఆఫ్ పీరియడ్‌లో ఉండాలనమాట. అంటే నాట్ వితిన్ ద యూకే, మీరు ఔట్‌సైడ్ ఆఫ్ యూకేలో ఉండాలి. నా కేస్‌లో కూడా మార్కెట్ బాగున్నా, ఆఫర్స్ వచ్చినా వీసా వల్ల మూవ్ అవ్వలేకపోయాననమాట. యూ నో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ స్కిల్డ్ వర్కర్ వీసా ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 2024లో ఫైనల్లీ నా వీసా వచ్చి స్కిల్డ్ వర్కర్ వీసా కన్వర్ట్ అయింది. నా విషయంలో అన్ని కంపెనీ చూసుకుంది. కానీ మీరు డైరెక్ట్‌గా వస్తే మాత్రం అన్ని కరెక్ట్‌గా చూసుకోవాలి. డాక్యుమెంట్స్, సాలరీ థ్రెషోల్డ్, ఎస్ఓసి కోడ్, ఎంప్లాయర్ అప్రూవల్ అన్ని కరెక్ట్‌గా ఉండాలి. బట్ వన్స్ అన్ని కరెక్ట్‌గా ఉంటే మాత్రం హానెస్ట్‌లీ వి విల్ హావ్ లాట్ ఆఫ్ మెంటల్ పీస్. స్కిల్డ్ వర్కర్ వీసాలో లాంగెస్ట్ బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ స్విచ్ జాబ్స్, నెగోషియేట్ సాలరీ అండ్ ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్. దట్ టు అదర్ కంపెనీ మీకు స్పాన్సర్ చేయాలి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అదర్ కంపెనీ మీకు స్పాన్సర్‌షిప్ చేస్తేనే మీరు జాబ్ స్విచ్ అవ్వగలరు. అండ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ లెస్ దాన్ 50K అండ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ లండన్ అండ్ మీకు ఇద్దరు పిల్లలున్నారు, మీ ఒక 2 BHKలో ఉండాలి అంటే మాత్రం ప్లీజ్ రీథింక్ అబౌట్ ఇట్. థింగ్స్ నాట్ వర్కింగ్ లైక్ ఎర్లియర్. యూకేలో సెటిల్ అవ్వాలంటే స్కిల్డ్ వర్కర్ వీసా అనేది చాలా ఇంపార్టెంట్. నా అడ్వైస్ ఏంటంటే ఐసీటీ వీసా మీద యూకే వస్తే డే 1 నుంచే స్పాన్సర్‌షిప్ కోసం ట్రై చేయండి. స్కిల్డ్ వర్కర్ వీసాకి ప్లాన్ చేయండి. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచుకోండి అండ్ బ్లైండ్‌లీ డిపెండ్ అవ్వకండి. మెయిన్‌లీ ఏంటంటే కన్సల్టెన్సీ మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. మీరు డైరెక్ట్‌గా కంపెనీ మీద మీరు కంపెనీ మీకు కాస్ట్ ఇస్తుంది అంటే గనక యూ కెన్ డైరెక్ట్‌లీ కమ్ త్రూ. బట్ మీ కన్సల్టెన్సీ మీద అయితే మాత్రం జస్ట్ రీథింక్ అబౌట్ ఇట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో అడగండి. యూకే ఐటీ జాబ్స్, వీసా, సర్టిఫికేట్స్ గురించి రియల్ ఎక్స్‌పీరియన్స్‌తో వీడియోస్ చేస్తాను. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లోకస్ లైఫ్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.